ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం అబ్బో మనిషిని చూస్తే భయపడాలి కానీ అది అట్లా ఆధ్వర్యంలో ఇల్లందులో నిర్వహించుకున్న ఈ జెండా పండుగ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీ ఏ ముహూర్తాన అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టారో తెలియదు, కానీ ఈనాటికి ఈ పార్టీ అటు 2 రాష్ట్రాల్లో అండమాన్ నికోబార్ దీవులతో సహా ఈ పార్టీ తన ఉనికిని ఏమాత్రం తగ్గించకుండా పార్టీ అనేది ప్రజల్లో ఎప్పుడూ మమేకమై ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కొంతమంది లేకుండా చేద్దామనుకున్నారు, తుడిపేద్దామనుకున్నారు, అసలు ఈ కనబడకుండా చేద్దామనుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ. తుడిపేద్దామనుకున్నా, చెరిపేద్దామనుకున్న చరిత్ర పుటల నుండి తెలుగుదేశం పార్టీని వేరు చేయలేరని వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుండి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతికై పట్టెడన్నం పేదవారికి అందించే బహుత్వమైన కార్యక్రమంతో కూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అటు తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి నిజమైన స్వాతంత్రాన్ని తెలంగాణ ప్రజలకు ఆనాడు అందించింది. ఈ ఆనాడు తెలుగుదేశం పార్టీన పెట్టిన మొక్కలే ఈనాడు వృక్షాలుగా ఫలాలుగా మనం అనుభవిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఈ సందర్భంగా తెలుస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రెవెన్యూ అందిస్తున్న హైదరాబాద్ని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. ఒక దళిత నాయకుడైన జిఎంసి బాలయోగి గారిని మొట్టమొదటి పార్లమెంటు స్పీకర్గా నియమించింది తెలుగుదేశం పార్టీ. అదే 50 రూపాయలకు హార్స్ పవర్ని ఒక రూపాయికే 2 రూపాయలకు అందించిన ఘనత అన్న ఎన్టీ రామారావు గారిది. అదే కాదు, ఎన్టీ రామారావు గారు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తే ఈ రోజుకి ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుకి నడుస్తున్నాయని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఉదాహరణకు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తల్లో మహిళలకు ఆస్తిలో వాటా గురించి ఆనాడే చట్టం చేశారు. కానీ ఈ రోజు పార్లమెంట్లో దానికి చట్టబద్ధత కల్పించడం కోసం ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అన్న దాదాపు 30 సంవత్సరాల ముందే ఈ మహిళలకు ఆస్తిలో వాటా గురించి ఆనాడే